హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగులైన వారికి క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామంటూ ఈ మేరకు జిల్లాల వారీగా తాజా సమాచారాన్ని అయితే అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే వారికి అర్హతలు ఏమిటి, ఏ పత్రాలు ఉండాలి తదితర సమాచారాన్ని కూడా జిల్లాల వారీగా అధికారులు అయితే మనకు తెలియజేశారు. అలాగే ఒక జిల్లాకు సంబంధించి దివ్యాంగుల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు గాను దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు కూడా తాజా సమాచారాన్ని ఇచ్చారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నామంటూ అధికారులు తెలుపుతూ ఉన్న నేపథ్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగుల ఆటల పోటీలకై ఎక్కడెక్కడ ఏ సమాచారాన్ని అధికారులు ఇచ్చారు అనే దాన్ని నేను మీకు జిల్లాల వారీగా అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన సదరమైన పింఛన్లైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటానండి. మీరు ఈ సమాచారాన్ని వెంటనే తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమాచారం అండి. దివ్యాంగుల క్రికెట్ టోర్నీ వచ్చే నెల 8వ తేదీ నుంచి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోష్ కుమార్ గారు తెలుపుతూ ఉన్నారండి. రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పల్నాటి బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ వద్ద ఈ టోర్నీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోష్ కుమార్ గారు మాట్లాడుతూ డిసెంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని గాజువాక జింక్ గ్రౌండ్ లో 10 జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లాలా చెరువు మైదానంలో ఎంపికలు ఉంటాయన్నారు. బలరామకృష్ణ గారు మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని దివ్యాంగులంతా ఉపయోగించుకోవాలని, బుధ గురువారాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఈ మేరకు వారైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన దివ్యాంగులైన వారు ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొని ఈ మేరకు ఆటలు ఆడాలి అనుకున్నట్లయితే మీరు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. దివ్యాంగులకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఇక్కడ మనకు తెలంగాణ నుంచి అయితే తాజా సమాచారం ఉందండి. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియమావళి 2018, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగుల జిల్లా కమిటీ ఏర్పాటు కోసం అర్హులైన వికలాంగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి అడెపు భాస్కర్ గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. మొదటి కేటగిరీలో దివ్యాంగులు, దివ్యాంగ సమస్యలు, సేవల కోసం పనిచేసే ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్వచ్ఛంద సంస్థ నుంచి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థి, ఒకరు మహిళా అభ్యర్థి, మరో 3 సభ్యులు ఉండాలని, రెండో కేటగిరీలో వికలాంగుల సమస్యలపై అవగాహన, సేవా దృక్పథం ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థి, ఒకరు మహిళా అభ్యర్థి, మరో 3 సభ్యులు ఉండాలని తెలిపారు. అర్హులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ధ్రువపత్రాలతో జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత పరిశీలించిన అనంతరం జిల్లా కమిటీని ఎంపిక చేస్తామంటూ ఇక్కడ ఆసిఫాబాద్ నుంచి మనకు తాజాగా అధికారులు అయితే తెలియజేశారండి. ఇక తెలంగాణకు సంబంధించి వివిధ జిల్లాల్లో ఈ క్రీడా పోటీలకు పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లాల వారీగా సమాచారాన్ని తెలియజేస్తాను. ముందుగా మహబూబాబాద్ జిల్లా సమాచారం అండి. మహబూబాబాద్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2024 సందర్భంగా ఈ నెల 23న జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తామని ఇన్ఛార్జ్ జిల్లా సంక్షేమాధికారి శిరీష గారు తెలుపుతూ ఉన్నారండి. జూనియర్ విభాగంలో 17 సంవత్సరాల లోపు వారికి, సీనియర్ విభాగంలో 18 నుంచి 54 సంవత్సరాల లోపు వారికి చెస్, క్యారమ్ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. బాల బాలికలు వేరువేరుగా పోటీలు ఉంటాయన్నారు. జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి అంటూ మహబూబాబాద్ జిల్లా నుంచి అధికారులు అయితే తాజా సమాచారం తెలుపుతున్న నేపథ్యంలో ఎవరైతే మహబూబాబాద్ జిల్లా దివ్యాంగులు అయిన వారు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని ఈ మేరకు ఆటలు ఆడాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ సంప్రదించి
పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అయితే మీరు మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి. అలాగే ఈ నెల 22వ తేదీన క్రీడా పోటీలు ఉన్నాయంటూ మనకు గద్వాల జిల్లా నుంచి తాజా సమాచారం అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. జూనియర్స్ విభాగంలో 10 నుంచి 17 ఏళ్ల బాలబాలికలు, సీనియర్ విభాగంలో 18 నుంచి 35 ఏళ్ల స్త్రీ పురుషులకు వేరువేరుగా ఆటల పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనాలనుకునే దివ్యాంగులు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కోసం గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, సాధారణ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. ఎవరి ట్రైసైకిల్ వారే తెచ్చుకోవాలని, జిల్లాలోని శారీరక, అంధ, బధిర, మానసిక దివ్యాంగులు, దివ్యాంగ సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ ఇక్కడైతే అధికారులు తెలియజేస్తూ ఉన్నారండి. నవంబర్ 22వ తేదీన గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ దివ్యాంగుల క్రీడా పోటీలకైతే పాల్గొని మీరైతే విజేతలుగా అయినట్లయితే తగిన బహుమతి కూడా పొందవచ్చండి. అలాగే నిర్మల్ జిల్లా నుంచి కూడా మనకు తాజాగా 22వ తేదీన క్రీడా పోటీలు ఉంటాయని, దివ్యాంగులు పాల్గొనాలి అంటూ అధికారులు తాజా సమాచారాన్ని ఇస్తున్నారు. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని నవంబర్ 22న దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తామని జిల్లా సంక్షేమాధికారి ఫైజాన్ అహ్మద్ తెలిపారండి. ఆసక్తి గల దివ్యాంగులు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని, 10 నుంచి 17 ఏళ్ల లోపు వారికి జూనియర్స్ విభాగంలో, 18 నుంచి 54 ఏళ్ల లోపు వారికి సీనియర్స్ విభాగంలో ఆటల పోటీలు నిర్వహిస్తామని, ఆటల పోటీలో పాల్గొనే దివ్యాంగులు సదరం ఆధార్ కార్డు వెంట తీసుకురావాలన్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. అందులో రన్నింగ్, షార్ట్ ఫుట్ బేస్, బదిరులకు రన్నింగ్, షార్ట్ ఫుట్, క్యారమ్, శారీరక వైకల్యం ఉన్న వారికి షార్ట్ ఫుట్, వీల్ చైర్, ట్రైసైకిల్ రేస్, క్యారమ్స్, బుద్ధిమాంద్యం గల వారికి రన్నింగ్, షార్ట్ ఫుట్, క్యారమ్ పోటీలు ఉంటాయని, ఆసక్తి గల వారు పాల్గొనాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే నిర్మల్ జిల్లాకు చెందిన వారు ఎన్టీఆర్ మినీ స్టేడియానికి అయితే ఈ నెల 22వ తేదీ వెళ్ళినట్లయితే అక్కడ ఆటల పోటీల్లో పాల్గొని మీరు తగిన బహుమతులు పొందవచ్చు. ఆపై గెలుపొందినట్లయితే మీరు రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఫార్వర్డ్ చేయబడతారండి. ఈ నెల 23వ తేదీన దివ్యాంగులకు క్రీడల పోటీలు ఉన్నాయి అంటూ ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా అధికారులు తాజాగా సమాచారం ఇచ్చారు. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 23న దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి సబితా గారు తెలియజేస్తున్నారండి. జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు సకలాంగులతో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ట్రైసైకిల్ రన్, చెస్, క్యారమ్, పరుగు పందెం, షార్ట్ ఫుట్ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూనియర్ విభాగంలో 17 ఏళ్ల లోపు వారికి, సీనియర్ విభాగంలో 18 నుంచి 24 ఏళ్ల లోపు వారికి పోటీలు ఉంటాయని, విజేతలకు డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రదానం చేస్తామని, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ అధికారులు అయితే తాజాగా మనకు ఆదిలాబాద్ జిల్లా నుంచి సమాచారం ఇస్తున్నందున ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని మీరైతే విజేతల కండి మంచి బహుమతులను కూడా అందుకోండి. అలాగే నవంబర్ 22వ తేదీన దివ్యాంగుల క్రీడా పోటీలు అంటూ ఇక్కడ మంచిర్యాల నుంచి మనకు తాజాగా అధికారులు సమాచారం ఇస్తున్నారండి. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి జి స్వరూపారాణి గారు అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. పరుగు పందెం, షార్ట్ ఫుట్, చెస్, క్యారమ్ బోర్డ్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయ భవనంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు అధికారులు అయితే మనకు తాజాగా సమాచారాన్ని ఇచ్చారు. ఎవరైతే మంచిర్యాలకు సంబంధించిన దివ్యాంగులైన వారు క్రీడల పోటీలో పాల్గొని
ఈ మేరకు విజేతలై తగిన బహుమతులతో పాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొనాలి అనుకుని ఉత్సాహం ఉన్న వారైతే పాల్గొనవచ్చండి. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారంతో పాటు దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమాచారాన్ని మీరు వెంటనే తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.